అతిగా ఆవేశపడ్డము ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన ఒంటికి ఇంటికి కూడా చేటే. వాడు రెచ్చగొట్టినాడనో వీడు రెచ్చగొట్టినాడనో ఎగేసుకొని గొడవలకు పోతే పోలీస్ కేసులు ముప్పతిప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగాల్సి వస్తుంది. ఏపీలో ఓట్ల పండగ అయిపోతానే రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా వీరవ్యవహారం చేసిన ఆవేశం స్టార్స్ అందరి పని పట్టే పనిలో పడినారంట. ఇప్పుడు సిట్ ఆఫీసర్లు ఊరూరు తిరిగి వెతికి మరీ ఒక్కొక్కరిని బొక్కలో పెట్టే పని చేస్తున్నారంట. కొట్టుకున్న కాడికి కొట్టుకున్నాము, తిట్టుకున్న కాడికి తిట్టుకున్నాము, ఇక అయిపోయింది కేల్ కథం దుకాణం బంద్ అంటే అంతాలకే ఇట్స్ పెడతారు. ఆఫీసర్ల కాడ నుంచి సురువు చేస్తే ఆ యాళ్ళ ఎవరు గాళ్ళలు ఎగిరేసి తొడలు కొట్టి మీసాలు తిప్పిండ్రు. అందరిని దొరకబట్టి ఇప్పుడు అసలు కథ చూపిస్తాం అంటున్నారు సిట్ ఆఫీసర్లు. ఏపీలో ఓట్ల పండుగ ఒడిచినాక 2-3 దినాలు రోడ్లెక్కి ధూమ్ తడాకా చేసిండ్రు కదా చాలా మంది. తాగుల తెంపుకున్న దూళ్ళ లెక్క రోడ్ల మీదకి వచ్చి దుమారం చేసిండ్రు కదా. ఆగో వాళ్ళందరినీ దొరకబట్టి మంచిగా మర్యాద చేసే ఇగురని చేస్తున్నారట. ఇప్పుడు కత్తులు బాంబులు గట్టిగా దొరికిన పల్నాడు జిల్లాలో తిరిగిండ్రు సిట్ ఆఫీసర్లు. పోలీసు వాళ్ళను ఊకబెట్టుకొని ఏమైంది, ఎట్టెట్ట అయ్యింది, ఎన్ని కేసులు పెట్టిండ్రు, ఎంతమందిని లోపటేసిండ్రు, అన్ని ఇచ్చులు కచ్చకాయలన్నీ అడిగి తెలుసుకున్నారట. అట్లనే తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో పొట్టు లొల్లు లాయే కదా, అక్కడికి కూడా పోయిండ్రాట. లొల్లు ఎట్లా అయింది, ఎట్ట చేసిండ్రు అని మళ్ళోసారి అందరితోని విచారించిండ్రాట. అంతేకాదు కత్తులు కటార్లు పెట్టుకొని బండ్లల్లో తిరుగుతుంటే చెకింగ్లు చేయకుండా ఏం చేసిండ్రు, లోపలికి ఎట్లా ఇడిచిండ్రు అని ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నారట సిట్ అధికారులు. అటు తాడిపత్రిలో కూడా పెద్దంత సేపు తిరిగిండ్రు. ఎక్కడెక్కడైతే లొల్లులు గట్టిగా అయినాయో ఆ వాడలన్నీ తిరిగిండ్రాట. మొత్తం రిపోర్టు రాసి పెద్ద ఆఫీసర్లకు పంపిస్తారట. పోలీసోళ్ళు ఆఫీసర్లు లొల్లులు చేసినోళ్ళు అందరి మెడకు ఉచ్చు గట్టిగానే బిగుస్తుందా అంటారు. మరి ఏమవుతుందో గాని అసలోళ్ళు మంచిగానే ఉంటారు. నడమ ఉత్త పుణ్యానికి రెచ్చిపోయి లొల్లులకు పోయిన వాళ్ళే ఇప్పుడు ఆగమవుతారు. అందుకే అడ్డమైన లొల్లులకు పోయేటోళ్ళు ఇప్పటికన్నా సప్పుడు దాకా ఇంట్లో ఊకుంటే మంచిగా ఉంటది అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.